అప్పట్లో ఆ పార్టీకి వార్ వన్ స్టేట్గానే ఉండేది. ఎన్నికేదైనా గెలుపు ఆ పార్టీ ఖాతాలోనే పడేది. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో లేదు. అపజయాల పరంపర కొనసాగుతోంది. ఇక త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయి. మరి గ్రేటర్లో పట్టున్న ఆ పార్టీ ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోబోతుంది? 3 కార్పొరేషన్స్లో గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది? తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రేటర్ హైదరాబాద్ ఆ పార్టీకి అడ్డాగా మారింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్పై తొలిసారిగా గులాబీ జెండా ఎగిరింది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుని గ్రేటర్లో సత్తా చాటింది. 2020లో జరిగిన ఎన్నికల్లోనూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవసం చేసుకుంది. ఇక 2018, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గులాబీ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యే స్థానాల్ని సాధించింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకొచ్చిన 2023లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గులాబీ పార్టీ ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలిచి పట్టు నిలుపుకుంది. ఇక త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సైతం ఎన్నికలకు రెడీ అవుతోంది. ఇక తాజాగా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించింది సర్కార్. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. దీంతో ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో పార్టీ పెద్దలు మూడు కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా నిర్వహించిన సమావేశంలో ప్రధానంగా ఎన్నికలపైనే చర్చించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నిర్వాసితుల సమస్యలపై ఫైట్ చేయాలని కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ సైతం మూసీ నిర్వాసితులతో కలిసి పాదయాత్ర చేశారు. 3 కార్పొరేషన్లలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలు, మౌలిక సమస్యలు హైలైట్ చేసేలా కార్యాచరణ ఉండాలని కేటీఆర్ నేతలకు చెప్పారు. ఇక గ్రేటర్ 3 కార్పొరేషన్లకు పార్టీ తరపున ఇన్ఛార్జీలను నియమించారు. జీహెచ్ఎంసీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మల్కాజ్గిరికి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సైబరాబాద్కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తమకే ఎక్కువ అవకాశాలున్నాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. విభజిత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాస్త ఎంఐఎంకు ఎడ్జుండే అవకాశం ఉన్నా సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లో మాత్రం తమకు గెలుపు అవకాశాలుంటాయని లెక్కలు వేసుకుంటున్నారట. సైబరాబాద్ పరిధిలో తాము చేసిన అభివృద్ధి, మల్కాజ్గిరి పరిధిలో చేసిన డెవలప్మెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పక్కా ప్లాన్ చేస్తున్నారట. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందుకు సిద్ధంగా ఉండాలని, గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ నేతల్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటి నుంచే గ్రేటర్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా మున్సిపల్ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీకి దగ్గరయ్యారు. దీంతో ఎమ్మెల్యేలు పార్టీ మారిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో మెజారిటీ కార్పొరేటర్లు గెలిచే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా వివిధ పార్టీలోని అసంతృప్తుల్ని గులాబీ పార్టీలోకొచ్చేలా కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు వార్ వన్ సైడ్గా ఉన్నా ఇప్పటి పరిస్థితులు ఏమంతా ఆశాజనకంగా లేవు. ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్, మరోవైపు గ్రేటర్లో బలంగా ఉన్న బీజేపీని తట్టుకొని నిలబడాలంటే బీఆర్ఎస్ నేతలు చెమటోడ్చాల్సిందే. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 3 కార్పొరేషన్లలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.